అందరికీ నమస్కారం. ఈరోజు విన్యాస సూర్య నమస్కారాల కోసం మనం తెలుసుకుందాం. విన్యాస సూర్య నమస్కారాలు అంటే సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చినటువంటి సూర్య నమస్కారాలని కొన్ని మార్పులతో చేర్పులతో సూర్య నమస్కారాల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలతో పాటు ఇంకొంచెం అధికంగా మనం దాని నుంచి ప్రయోజనాలు పొందడం కోసం ఈ రకమైనటువంటి మోడిఫికేషన్స్, ఈ రకమైనటువంటి మార్పులు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి చేయడం ద్వారా మనకి ప్రత్యేకంగా మనం ఏమైనా అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఈ మార్పుల్ని మనం చేసుకొని ఆ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా అత్యధికమైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ విన్యాస సూర్య నమస్కారాలు ప్రధానంగా శారీరకమైనటువంటి బలాన్ని, అలాగే గుండె వేగాన్ని, శారీరకమైనటువంటి కండరాలని ఇంకొంచెం బలంగా చేసుకోవడం కోసం ఈ విన్యాస సూర్య నమస్కారాలను మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది అందరికీ చెప్పబడింది కాదు. బాగా శారీరకంగా బాగా బలంగా బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకొంచెం బలంగా తయారవడం కోసం దీన్ని చెప్పబడింది. కాబట్టి ఓన్లీ యువకులు, చక్కగా శారీరకమైనటువంటి బలం ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది మొదటి భాగము. విన్యాస సూర్య నమస్కారాలు మన ట్రెడిషనల్ సూర్య నమస్కారాలు బాగా నేర్చుకున్న తర్వాత దీనిని అభ్యసించాలి. ఇది మిగతా సూర్య నమస్కారాలతో చూసుకుంటే ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అర్హులైనటువంటి యోగా టీచర్ దగ్గర నేర్చుకోవాలి. ఇందులో సమస్థితి, స్ట్రైట్గా నించోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండు పైకెత్తి, ఈ చేతుల్ని కొంచెం చూడాలి చిన్ని పైకెత్తి. ఇది 1. శ్వాస విడుస్తూ పూర్తిగా ముందుకు వంగాలి. తలని మోకాళ్ళకి టచ్ చేయాలి. పాదహస్తాసన. నెక్స్ట్ ఉత్తానాసన. శ్వాస తీసుకుంటూ తలని పైకెత్తాలి, ఛాతిని ఓపెన్ చేయాలి, స్పైన్ స్ట్రైట్గా పెట్టాలి. ఇక్కడి నుంచి చతురంగ దండాసనం. ఇదే కొంచెం టఫ్గా ఉంటుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. 2 కాళ్ళని పూర్తిగా వెనక్కి బెండ్ చేసి శరీరాన్ని కిందకి దించాలి. చతురంగ దండాసన. శరీర భాగం ఏది నేలకి టచ్ అవ్వదు. శ్వాస తీసుకుంటూ ఊర్ధ్వముఖ శ్వానాసన. శ్వాస విడుస్తూ అధోముఖ శ్వానాసన. ఇక్కడ 5 డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడి నుంచి జంప్ ఫార్వర్డ్, హెడ్ అప్. ఇన్హేల్ ఉత్తానాసన. ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్, లుక్ ఓవర్ పామ్స్. సమస్థితి. ఇలా మీ వీలుని బట్టి 6, 12 చేసుకోవచ్చు. చూశారు కదా, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చక్కగా శారీరకమైనటువంటి బలం అత్యధికంగా పెరుగుతుంది దీని ద్వారా. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేసి శారీరకమైనటువంటి బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని, బ్యాలెన్స్ని పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.